ఏమిటంటే ఆయన జీవాధిపతి, ఆయన పునరుద్ధానుడైన క్రీస్తు. ఆయన చనిపోయి సమాధి చేసి తిరిగి లేపబడ్డాడు. అది నమ్ముటకు అది రుజువునై ఉన్నది అని రాయబడి ఇలారా. అందుకే ఆయన అంటున్నాడు, మరణ శాసనం సమాప్తి. మరణం అంటే అందరిలో భయం పోయింది. ఏం పోయింది? భయం పోయింది. భయం లేదు ఇంకా. ఎందుకు? జీవము దొరికింది. మాకు జీవము దొరికింది. ఆ జీవము మా ప్రభు అయిన యేసుక్రీస్తే అని అంటా ఉన్నారు. అందుకే ప్రియులారా, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోనూ కీర్తనల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పినప్పుడు వారు లేఖనము గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటించబడనని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరు సాక్షులు అన్నాడు. హల్లెలూయా. పూర్వకాలం నుంచి క్రీస్తుని గూర్చి వ్రాయబడిన లేఖనాలన్నీ ఎక్కడెక్కడ రాయబడ్డాయంట? ప్రవక్తల గ్రంథాల్లోనూ ధర్మశాస్త్రములోను కీర్తనల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీతో చెప్పిన సంగతులన్నీ ఏమైపోయినాయి? నెరవేరినవి. క్రీస్తు శ్రమపడి ఆ యొక్క సమాధిలోనికి వెళ్లి 3వ దినమున ఆయన మృత్యుంజయ తిరిగి లేచుట అగత్యమని, ఇది యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సు పాప క్షమాపణ ఉన్నదని శిష్యులతో చెప్పి దీనికి మీరు సాక్షులు అన్నాడు. ఏమన్నాడు? దీనికి మీరు సాక్షులు. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి వచనం, మొదటి అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, ఏది కన్నులారా చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను అన్నాడు. హల్లెలూయా. శిష్యులు చెప్పిన సాక్ష్యం ఇది కదా. జీవవాక్యమును గూర్చి ఆది నుండి పూర్వము నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు మేము తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ జీవమే ప్రభువైన యేసుక్రీస్తు.